చిటికేస్తే రైలు వెనకకు పోవుడు, చిటికేస్తే సుమోలు గాళ్ళక్లేసుడు, గొడ్డలి వట్టాలన్నా పంచు డైలాగులు కొట్టాలన్నా బాలయ్య బాబు తర్వాతనే మరి ఇక ఫైట్లు ఉంటాయి కదన్నా సామిరంగా దబిడి దిబిడే. డాన్సులు కూడా ఖతర్నాక్ వేస్తాడబ్బా. సారు సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండుగే. ఇలా అఖండ 2 నెంబర్ సినిమా టాకీస్లకు వస్తే చూడుర్రి మరి ఆడెట్లున్నదో. జై బాలయ్య, జై బాలయ్య అంతే. ప్రతి తెలుగు వాడు కాళ్ళ చూసుకొని తెలుగు చెప్తాం అంతే. ఇప్పుడు వరకు ఆయన వదిలి మాసు రొట్టగొట్టుడు కొడితే జనాలు పైకి లేస్తారు. ఎస్, శివుడు కొడితే లేస్తారు. త్రిశూలంతో సీన్స్ కావచ్చు, తాండవం కావచ్చు, లాస్ట్ లో శివుడు డాన్స్ చేస్తారు చూడపయ్య, మైండ్ బ్లాక్ అయిపోతుంది. దేవుణ్ణి రియల్ గా చూస్తే ఎలా అనిపిస్తుందో అంత బాగుంది. ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు వీళ్ళు మైక్ పెట్టగానే అని అనుకోకండి బాబు. తాండవం నుంచి బయటకు వచ్చానన్నా, నేను తాండవం చేసేనా లేకపోతే నాతో తాండవం చేయించారా, లోపల బాలయ్య బాబు గారు తాండవం చేశారా, బోయపాటి గారు తాండవం చేయించారా, తమనన్న తాండవం చేయించారా, నాకు ఎందుకో బాలయ్య బాబు గారు ఆ అఘోరా గెటప్ లో చాలా అందంగా అలానే చాలా భయంకరంగా కూడా కనిపిస్తున్నారు. నరనరాన దేశభక్తి దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. బాబోయ్, అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి. బాలకృష్ణ తప్ప యువలు కూడా చేయరు. నందమూరి ఫ్యామిలీ నుంచి చేయాలంటే ఒక బాలకృష్ణ, ఒక ఎన్టీ రామారావు తర్వాత యువలు చేయరు కూడా. మామూలుగా ఇంకా శివరాత్రి రావడానికి ఇంకా 2 నెలల టైం ఉంది. మా బాలయ్య బాబు రూపంలో ఇప్పటి నుంచే శివరాత్రి స్టార్ట్. శివయ్య తాండవం నచ్చింది బాగా. రోమాన్ ఫైటింగ్ ఎక్సలెంట్ అండి. ఇంత గంభీరమైన గెటప్ వేయడానికి ఒక బాలకృష్ణనే తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదండి. మా పిల్లలు బర్త్డే గుర్తుంటే మాకు తెలియదు, మా డేట్ ఆఫ్ బర్త్ మాకు గుర్తుంటే మాకు తెలియదు. డిసెంబర్ 5 మాత్రం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా. ఆ రోజు రాకపోతే మాకు 2 రోజులు నిద్ర పట్టలే.